తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మీ అంతు చూస్తాను. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా నీకు? ఇక్కడ మా బావగారు ఏమయ్యారో తెలియక మేము అల్లాడిపోతుంటే మధ్యలో వచ్చి నీ అరుపులేంటి? అరుస్తున్నానా? ఇవి అరుపులు కాదు, కడుపు మంట. ఈ రోజు వరకు నన్ను కనీసం కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేదు. అలాంటిది నన్నొక రోజంతా స్టేషన్లో కూర్చోబెట్టారు. నాకు రావాల్సిన డబ్బుని ఎవరికో పోయేలా చేశారు. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. రుద్రాణి, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. ఇక్కడ మా అన్న ఏమయ్యాడో అనే బాధలో మేమున్నాం. మధ్యలో నీ గొడవ ఏంటి? నీ డబ్బులు నీకు ఇవ్వడానికి వస్తున్న మా అన్నయ్యని అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పావు. తీరా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లోనే ఉన్నావు. మా అన్నయ్యని ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. ఏం చేసావు మా అన్నయ్యని? మీ అన్నయ్య గురించి నాకేం తెలుసు? కాలి బూడిదై ఉంటాడు. రుద్రాణి, కారు తగలపడింది కానీ అందులో ఎవ్వరూ లేరు. అంటే నువ్వే మా అన్నయ్యని ఏదో చేసావు, ఎక్కడో దాచిపెట్టావు. నిజానికి మేము నీ ఇంటికి వచ్చి గొడవ చేయాలి, నువ్వొచ్చి మా దగ్గర అరుస్తున్నావేంటి? ఏమ్మా, నీ డబ్బులు నీకు ఇస్తామని చెప్పాం కదా, మా దారిన మమ్మల్ని వదిలేయమని చెప్పాం కదా. ఏం చేసావు అమ్మ? మా బిడ్డని ఏం చేసావు? మీ వాడి గురించి నాకు తెలీదు. మీ వాడిని ఏదో చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకివ్వాల్సిన డబ్బు నాకు ఇవ్వకుండా చేయడానికి మీరందరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. హలో, పద్ధతిగా మాట్లాడండి. మనిషి ఏమైపోయాడో అర్థం కాక ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు అంటే దానికి కారణం మీరు. మీ దగ్గరికే వచ్చాడు, మీకోసమే వచ్చాడు. మీ దగ్గరికి వచ్చిన మనిషి ఏమయ్యాడు? అదంతా నాకు తెలీదు. అతని గురించి మాట్లాడడానికి మీ అందరూ చెప్పేది వినడానికి నేను రాలేదు. నన్ను ఇంతలా అవమానించిన మిమ్మల్ని అందరినీ మాత్రం ఊరికే వదిలిపెట్టను. గుర్తుంచుకోండి, మీ అంతు చూసేదాకా నిద్రపోను. ఇప్పటి వరకు ఈ రుద్రాణంటే ఏంటో మీకు తెలీదు. ఎప్పుడు తెలిసేలా చేస్తాను. నువ్వేం చేసుకుంటావు చేసుకో, కానీ నీ వల్ల మా అన్నయ్యకి ఏమన్నా జరిగిందని తెలిస్తే నువ్వుండవు, నీ ఇంట్లో ఎవడూ ఉండడు. ఇది గుర్తుపెట్టుకో. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? నాకే సవాల్ విసురుతున్నావా? సరే, నన్ను ఇంతలా అవమానం చేసినందుకు, ఒక రోజంతా నన్ను స్టేషన్లో కూర్చోబెట్టినందుకు మీరందరూ తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. నేనింతటితో వదిలిపెట్టను. ఈ రుద్రానికి కోపం వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసేలా చేస్తాను. ఇది గుర్తుంచుకోండి. వారం తిరిగే లోపల మీ ఇంట్లో ఎవ్వరూ లేకుండా చేస్తాను. ఇంతకాలం జనం కోసం మంచిగా బ్రతికాను. ఇక మంచితనం నాకు అవసరం లేదు. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా మిమ్మల్ని ఈ ఇంట్లో లేకుండా చెయ్యకపోతే నా పేరు రుద్రాణే కాదు. నువ్వు తప్పు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి భయపడేవాళ్ళు ఇక్కడెవరూ లేరు. నీకు చేతనైంది చేసుకోపో. చూదురు గాని, ఏం చేస్తానో చూదురు గాని. ఈ రుద్రాణి అహం దెబ్బతీసిందే కాక నాకే సవాల్ చేస్తారు కదా. దీనికి ప్రతిఫలం అనుభవించే తీరుతారు. ఎందుకురా ఈ రుద్రాణితో పెట్టుకున్నావని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. చూస్తూ ఉండండి.
ఏయ్, మాధవ